నమస్తే, వెల్కమ్ టు RP7 టీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రధాని మోదీ సాయంలోనే దేశం పురోగతి. దేగాం గ్రామంలో ఇంటింట ప్రచారం చేసిన బీజేపీ. కొమరంభీం జిల్లా రెబ్బెన మండలంలో ఇందిరానగర్ గ్రామం భక్తుల కొంగు బంగారమైన శ్రీ కనకదుర్గ స్వయంభు మహాకాళి జాతర. నేతకాని హక్కుల పోరాట సమితి రాష్ట్ర ముఖ్య నాయకుల సమావేశం మంచిర్యాల జిల్లా ప్రెస్ క్లబ్ లో. హన్మకొండ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్ మండలం మర్రిపల్లి గ్రామంలో నేడు వేద పండితులతో రేణుకైలమ్మ విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ. యూపీఎస్సీ సివిల్ సర్వీస్ లో 27వ ర్యాంకు సాధించిన కరీంనగర్ జిల్లాకు రామడుగు మండలం వెలిచాల గ్రామానికి చెందిన సాయి కిరణ్. ప్రధాని మోదీ హయాంలోనే దేశం పురోగతి. దేగాం గ్రామంలో ఇంటింట ప్రచారం చేసిన బీజేపీ. ప్రధాని మోదీ హయాంలోనే దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని బీజేపీ నాయకులు అన్నారు. భైంస మండలంలోని దేగాం గ్రామంలో ఇంటింట ప్రచారాన్ని నిర్వహించిన సందర్భంగా వారు మాట్లాడారు. బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి గడ్డం నగేష్ కు ఓటు వేసి గెలిపించాల్సిందిగా కోరారు. ఎమ్మెల్యే పవర్ రామారావు పాటిల్ నాయకత్వంలో గ్రామాన్ని అభివృద్ధి పరుస్తామని, అధికార పార్టీ నాయకులు బెదిరింపులకు పాల్పడితే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. దేగాం గ్రామానికి చెందిన బీజేపీ నాయకులకు అన్ని వేళలా అండగా ఉంటామన్నారు. ఎమ్మెల్యే రామారావు పాటిల్ దేగాం గ్రామ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తారన్నారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. కమలంబో గుర్తుకే, కమలంబో గుర్తుకే. అబ్కీ బార్, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, కిషన్ రెడ్డి గారి నాయకత్వం, రామారావు పటేల్ గారి నాయకత్వం. మోడీ గారి నాయకత్వం. ఇంటింట ప్రచారం దేగాం గ్రామంలో చేయడం జరుగుతుంది. మరియు బైసన్ నుంచి వచ్చేసినటువంటి అతిథులు సీనన్న గారు, పండిత్ పటేల్ గారు మరియు మన రజాకన్న గారు వీళ్ళంతా మన దేగం గ్రామానికి ఇచ్చేసి ప్రతి ఇంటింటి తిరిగి ప్రచారం చేసి మోడీ సర్కారుని ఈసారికి ఇంకొకసారి మూడోసారి మోడీ సర్కారుని ఏర్పాటు చేయడానికి వీళ్ళంతా తిరిగి కష్టపడి ఇంటింట తిరిగి మహిళలకు కూడా అడగడం జరుగుతుంది. వాళ్ళు కూడా స్పందన మంచిగానే ఉంది. ఈసారికి మోడీకే మేము ఓటేస్తామని చెప్పడం జరుగుతుంది. ఈ ప్రజలు కూడా గమనించాలి. ఎప్పుడైతే మనకు మోడీ గారు ఉంటారో అప్పుడు మనం సురక్షితంగా భారతదేశం ఉంటుందని గమనించాలి. అందుకే మోడీ గారిని ఈసారి కూడా మనం గెలిపించాలి. 400 పైచులకు సీట్లని మోడీ గారికి ఇచ్చి మనం గెలిపించాలని మేమంతా కష్టపడి తిరిగి మేము కూడా మా ఓట్లన్నీ మోడీ గారికి వేపించడానికి శాయశక్తుల కృషి చేస్తామని మనవి చేస్తున్నాం. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా మా ఊర్లో క్యాన్వాసింగ్ చేయడం జరిగింది. ఈ దేగాం గ్రామంలో క్యాన్వాసింగ్ చేయడం జరిగింది. అలాగే మా గ్రామానికి విచ్చేసిన పండిత్ పటేల్, సీనన్న గారికి, రజాక్ గారి ఇంటింటి ప్రచారం రామారావు పటేల్ నాయకత్వంలో ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది. అందరూ ఓట్లేసి గెలిపించి భారీ మెజార్టీతో 400 పైచీలు సీట్లు రావాలని అందరూ ఆశిస్తూ రామారావు పటేల్ నాయకత్వంలో ప్రచారం చేయడం జరిగింది. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. నరేంద్ర మోడీ నాయకత్వం, రామారావు పటేల్ నాయకత్వం. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మా దేగాం గ్రామంలోని ఇంటింట ప్రచారం చేస్తున్నాము. మోదీ చేసిన సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరిస్తున్నాము. అయోధ్యలోని రామ మందిరము 500 సంవత్సరాల నుంచి జరగని పరిష్కారము. మన మోదీ గారు రామ మందిరం కట్టి చాలా పుణ్యకార్యం చేసుకున్నాడు. ప్రజలందరికీ రేషన్ బియ్యము కోట్ల ప్రజలకు అందిస్తున్నాడు. గోధుమలు, బియ్యము. ఆ ప్రజలతోటి మహిళలకు, యువకులకు, పెద్దలకు అందరికీ వాళ్ళతోటి ఎవరిస్తున్నారని చర్చ చేసుకుంటున్నాము. ప్రతి విషయము మోదీ కార్యక్రమాలు, చిన్న వ్యాపారులకు ముద్రా లోన్స్, పిఎంజేకే లోన్స్ ఎట్లా లభ్యమవుతున్నాయో అవి ఎలా చేసుకోవాలని వివరిస్తున్నాము. మన ఆర్థిక వ్యవస్థలోని 5వ స్థానం మన దేశం ఉందంటే దానికి మన మోదీజీ కారణము. ఇలా చాలా వేసిండు, చెప్పుకుంటే చాలా ఉన్నాయి. ఇప్పుడు 400 సీట్లు రప్పియాల ఆశతోటి మేము ఈ బీజేపీ కార్యక్రమాన్ని ఇంటింట ప్రచారం కోరుకుంటున్నాం. గేడిఎం నగేష్ గారికి, ముదూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి మా శాసనసభ్యులు
గౌరవనీయులు రామారావు పటేల్ గారి ఆధ్వర్యంలో ఈరోజు కార్యకర్తలందరూ దేగాం గ్రామం ఇంటికి ప్రచారం చేస్తున్నారు. అయితే నరేంద్ర మోడీ గారు ఈ దేశాన్ని పరిపాలిస్తున్నారు. 10 సంవత్సరాలు ఈ దేశాన్ని కాపాడారు. ఎందుకంటే ఈ గతంలో 60 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ పరిపాలించవచ్చు, కానీ ఇతర దేశాలతో పోల్చుకుంటే భారతదేశానికి ఎవరు కూడా గౌరవాన్ని ఇచ్చేవాళ్ళు కాదు. ఎప్పుడైతే నరేంద్ర మోడీ గారు వచ్చారో, ఆ నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ఈ భారతదేశానికి ప్రపంచంలోనే ఒక గొప్ప పేరు తెచ్చినటువంటి నరేంద్ర మోడీ గారు. ఆయన ఈ దేశంలో 10 సంవత్సరాలు పరిపాలించిన ఇక్కడ ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఒక రామ మందిరం కావచ్చు, మహిళల బిల్లు కావచ్చు, ఏదైతే ముస్లిం మైనార్టీల విషయంలో ఎక్కడ జరిగినటువంటి ఏదైతే త్రిపుల్ తలాక్ విషయంలో కావచ్చు, మరి ఇట్లాంటి ఆయన కార్యక్రమాలు ఏదైతే మన దేశాన్ని కాపాడటానికి కూడా 370 యాక్ట్ ఎవరితోని కూడా కాదని అన్నారు. ఈ దేశానికి పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ 60 సంవత్సరాలు అయినా కానీ ఈ 370 యాక్ట్ని ఈ నరేంద్ర మోడీ గారు చేస్తారా అనే దాని మీద మేమే చేయలేదు 60 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళు. మరి ఇప్పుడు ఈ నరేంద్ర మోడీ గారు చేస్తారా అంటే ఆయన 24 అవర్స్లో అమిత్ షా గారు ఆయన కూర్చొని ఇమ్మీడియట్గా 370 యాక్ట్ అమలు చేయడము ఒక్క నరేంద్ర మోడీ గారితోనే సాధ్యమైందని మీరు అందరూ కోరుకుంటూ, ఏదైతే ఈ తెలంగాణలో మరియు ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ ఉన్నటువంటి దక్షిణాది రాష్ట్రాలు కూడా మా మాదిగలకు ఏదైతే చేస్తారనే దాని మీద మన నరేంద్ర మోడీ గారు ఎస్సీలో ఉన్నటువంటి కేటగిరీ చేస్తాననేది నేను ఖచ్చితంగా చేస్తానని మాకు హామీ ఇవ్వడం జరిగింది. పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఏదైతే మాదిగలు మొత్తము ఈయనకు ఓటేసి అత్యధిక మెజార్టీలో మన కాన్స్టిట్యున్సీలో ఒక 80% మాదిగలు పూర్తి బీజేపీకి ఓటేసిండ్రు. ఇప్పుడు కూడా మాదిగలు ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారికి పూర్తి స్థాయి ఓటేసి ఆయనకు 400 పైచిలుకతో ఓట్లేసి గెలిపించి ఈ దేశాన్ని రక్షించవలసిందిగా కోరుకుంటూ, పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా బైతమండలం దేగాం గ్రామానికి మేము బీజేపీ ఇంటింటి ప్రచారం చేసినాము. ఈ ఇంటింటి కార్యక్రమానికి చాలా మంచి దేగాం గ్రామంలో చాలా మంచి స్పందన వచ్చింది. ఇంకా కొన్ని సగం ఊరు చేస్తున్నాము. అదేవిధంగా ఇక్కడ చాలా ఉత్సాహంతో ఇంత దేగాంలో మంచి మనకు బీజేపీ ఓట్లు వేశారు. ఇప్పుడైతే ఇంకా ఎక్కువ ఓట్లు వస్తాయి. దేగాంలో ప్రతి తిరుగుతున్నాం, చాలా మంచి మాకు స్పందన వస్తున్నది. అందుకని ఈరోజు ఇక్కడ ప్రచారం ముగిసిన తర్వాత వేరే ఉంటాయి ప్రతి విలేజ్ పొద్దున పోయి సాయంత్రం చేస్తున్నాము. అదేవిధంగా ఇక్కడ ఇప్పుడు పనిపల్లి చెప్పినట్టు కొందరు ఇక్కడ భయప్రాంతం గురి చేస్తున్నారట, అది తప్పట్ల. రాజకీయాల్లో ఎవరి పని అది చేస్తారు. మీరు మీ పని మీరు చేస్తారు, మా పని మేము చేసుకుంటాం. ప్రతి విలేజ్ తిరుగుతాం. అంటే మీ విలేజ్కి రావద్దంటే తప్పది. ఎందుకంటే రాజకీయాల్లో ప్రతి ఒక్కరికి మాట్లాడే హక్కు ఉంటుంది, ప్రశ్నించే గొంతుగా కూడా ఉండాలి అవసరంగా. అందుకని రామారావు నాయకత్వంలో మేము తప్పకుండా ఇక్కడ ముదోల్ నియోజకవర్గంలో ఇప్పుడు రామారావు కంటే ఎక్కువ ముదోల్ నియోజకవర్గంలో రామారావు కంటే ఎక్కువ భారీ మెజారిటీ తప్పకుండా మేము ఇక్కడ లీడ్ ఇస్తామని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా ఇక్కడ దేగాం గ్రామంలో ఏ సమస్య ఉన్నా రామారావు పటేల్ కూడా ఇక్కడ రామారావు పటేల్ చుట్టాలు ఉన్నారు అని ముందు ఫస్ట్ శ్రద్ధ దేగాం చూపిస్తారు. అందుకని ఏ భయపడద్దు, ఏ సమస్య వచ్చినా మీరు రామారావు పటేల్ గురించి రామారావు పటేల్ రావచ్చు, రామారావు పటేల్ గురించి చాలా శ్రద్ధ వహించి మాకే చెప్తారు, దేగాం పోయి రావాలని చెప్తారు. అందుకని మీరు అభ్యర్థపడకూడదు కార్యకర్తలు అందరూ. అదేవిధంగా ఇక్కడ మోడీ గారి గురించి చెప్పాలంటే ఇప్పుడు ఉపాధి హామీ పని ఉన్నది, కేంద్ర ప్రభుత్వ నిధులే. ఏ చేసిన సీసీ రోడ్లు అయితే మన ఊళ్ళో ఏ పని అయినా కూడా బయట అనుకోని పల్లె ప్రభుత్వం అనుకోని ఇవన్నీ మొత్తం కేంద్ర ప్రభుత్వ నిధులే. అందుకని ఇప్పుడు ఇంకోటి మొన్న మేనిఫెస్టో చెప్పారు, ఇంకా 5 సంవత్సరాలు రేషన్ బియ్యం ఫ్రీ ఇస్తా అని చెప్పారు. అదేవిధంగా మహిళలకు 33% రిజర్వేషన్ ఇస్తున్నారు. మోదీ గారు మన దేశానికి మంచి సమర్థ నాయకత్వం వహిస్తున్నారు. అందుకని మోడీ గారికి తప్పకుండా చాలా అందరూ సహకరించాలా. మనం అందరూ సహకరించి ఆయనకు 400 పై సీట్లు సాధిస్తారని చెప్పి ఆశా వ్యక్తం చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, దేగాం గ్రామస్తులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తున్నాం. ఈరోజు గౌరవ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు, మన నిర్మల్ జిల్లా అధ్యక్షుడు అంజుకుమార్ రెడ్డి గారు, అదేవిధంగా మన ముదోల్ శాసనసభ్యులు రామారావు పటేల్ గారు సూచనల మేరకు ఏదైతే ఉన్న పార్లమెంటు ఎన్నికలలో భాగంగా కార్యక్రమంలో మరి మొట్టమొదటగా ఈరోజు మండలం దేగాం గ్రామంలో ప్రచార కార్యక్రమం నిర్వహించిన సందర్భంగా ఈ గ్రామంలోని బూత్ అధ్యక్షులైనటువంటి కిష్టన్న గారు, ఎల్లప్ప, గంగాధర్ గారు,
అదేవిధంగా లింగం గారి ఆధ్వర్యంలో మరి వారికి సూచిస్తున్నటువంటి గ్రామ పెద్దలు చంద్రకాంత్ పటేల్ గారు, అదేవిధంగా మహిళా మోర్చా అధ్యక్షులు సుష్మా మహిళా అక్క గారు, మరి గౌరవంగా ఇక్కడ ఆహ్వానితులుగా విచ్చేసినటువంటి ఎంపీపీ గారు రజా గారికి, అదేవిధంగా మాజీ జడ్పీటీ సభ్యులు పండిత్ రావు గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి కార్యకర్తలందరికీ మనస్ఫూర్తిగా శుభాభివందనాలు తెలియజేస్తూ, మరి ఈరోజు చూస్తూ ఉంటే గడప గడపకు ఇంటింటికి ప్రచారం తిరుగుతున్న వేళ స్వయాన ఓటర్ మహాశయులు, అక్క చెల్లెలు కానీ అన్నదమ్ములు, పెద్దలు ప్రతి ఒక్కరూ మీరు వచ్చే అవసరం లేదు, ఈ ఎలక్షన్లో ఖచ్చితంగా మేము నరేంద్ర మోడీ గారికి ఓటేస్తాం, మీరు వచ్చినా రాకున్నా మాకు తెలుసు, నరేంద్ర మోడీ గారే మాకు ముఖ్యం, కమలం పువ్వు గుర్తు ఓటేస్తామని కరాఖండిగా వారే చెప్తున్నారంటే ఇవాళ నరేంద్ర మోడీ గారిపై ఎంత ప్రేమ ఉందో మీరందరూ ఆలోచించాల్సిందిగా మనవి చేస్తా ఉన్నాం. చూస్తూ ఉంటే ఆ కారణం కూడా చెప్తా ఉన్నాం, ఎందుకంటే అనేక సంక్షేమ పథకాలు ఇవాళ చూస్తూ ఉంటే మరుగుదొడ్లు కానివ్వండి, ప్రతి ఇంటింటికి మరుగుదొడ్లు ఇవాళ కేంద్రం నరేంద్ర మోడీ గారు ఇస్తున్నటువంటి మరుగుదొడ్లు కానివ్వండి, అదేవిధంగా పెద్దలు అన్నట్టు ఇవాళ ఈజీఎస్ ఉపాధి హామీ పథకం ఇవాళ ఎటు చూసినా మేము తిరుగుతూ ఉంటే ఊర్లో ప్రతి వాడవాడల సీసీ రోడ్లు నిర్మించారంటే ఇది ఏదైతే నరేంద్ర మోడీ గారి కీర్తి అని ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. మరి కరోనా సమయంలో అనేక ప్రాణాలు ఇవాళ కోట్ల అయితే 140 మంది కోట్ల జనాభాను ఇవాళ ప్రాణాలను రక్షించిందంటే ఇవాళ ప్రతి ఒక్కరూ మాకు తెలిసిన మట్టుకు కరోనా వ్యాక్సిన్ ఇవాళ 2 నుంచి 3 బూస్టర్ డోస్ కూడా మరి తీసుకున్నారని ఈ సందర్భంగా అనేక మంది ప్రాణాలు కాపాడినటువంటి మహనీయుడు అంటే మన నరేంద్ర మోడీ గారు. ఇవాళ చూస్తూ ఉంటే ఉజ్వల గ్యాస్ కనెక్షన్ ద్వారా ఇవాళ దేగాం గ్రామంలో 100 ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు ఈ విధంగా ఉచితంగా నరేంద్ర మోడీ గారు, ఎందుకంటే గత 70 సంవత్సరాలు పొగ బారిన పడి ఎందరో అక్క చెల్లెలు మహిళలు కళ్ళు కూడా చూపు కూడా పోయినటువంటి సందర్భాలను మరి చూసి వారు ఉజ్వల గ్యాస్ కనెక్షన్ ద్వారా ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఇచ్చినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారు దరి చేరుస్తున్నటువంటి సందర్భంగా ఆ మహానీయుని దేగాం గ్రామ ప్రజల తరపున, దేగాం గ్రామ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరి తరపున మనస్ఫూర్తిగా మేమందరము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఒకటే మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రానున్న రోజుల్లో అయితే మే 13వ తారీఖున పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి. మేమందరం మనవి చేస్తా ఉన్నాం, ఇక్కడ ఏదైతే అభ్యర్థి అయినటువంటి మన ఆదిలాబాద్ అభ్యర్థి అయినటువంటి గోడం నాగేష్ గారిని బలపరుస్తూ అత్యధికంగా మెజార్టీ మన ముదోల్ నియోజకవర్గం నుండి, బైంసా మండలం నుంచి, మరి అదేవిధంగా దేగాం గ్రామం నుండి మీరందరూ రాత్రింబవలు కష్టపడి ఓటేయించాల్సిందిగా మనవి చేస్తూ మరోమారు ఈ కార్యక్రమానికి విజయవంతం చేసినటువంటి దేగాం గ్రామ కార్యకర్తలందరినీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఒకటే తెలియజేస్తా ఉన్నాం, 500 సంవత్సరాలలో ఉన్నటువంటి వివాదాస్పదమైనటువంటి రామ మందిరాన్ని ఏ విధంగా అయితే మనకి ముఖ్య అతిథిగా వచ్చేసిన మన బైంసా మండల పరిషత్ ఎంపీ గారికి, మరియు జిల్లా అధ్యక్షుడు తాలుల శ్రీనివాసన్న గారికి, మరియు ఫుల్ వర్క్ రాజశేఖర్ గారికి, మరియు దేగాం గ్రామస్తులకు, మహిళా అధ్యక్షురాలు బైంసా మండల్ సుష్మా గారికి, వీరందరికీ జై శ్రీరామ్. దేగాం గ్రామంలో గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీ బీజేపీకి రావడం జరిగింది. అదేవిధంగా ఈసారి దేగాం గ్రామం మంచి మెజార్టీ ఇస్తుందని మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా ఇక్కడ దేగాం గ్రామంలో కార్యకర్తలకు కొందరు కావాలని ఏదో కంప్లైంట్ ఇచ్చుకుంటా కార్యకర్తలకు భయపెడుతున్నారు. అలాంటి వారికి జాగ్రత్త. ఏమంటే మేము గ్రామ సైన్యము, వారికి మాతో ఎదిరించేది ఉంటే ముఖాముఖి రండి. దొంగ నాటకాలు చేస్తే మాత్రం మేము ముక్కుండము. కార్యకర్తలకు చీమ కుట్టినన్నా మేము సగం రాత్రి కాపాడుకోవడానికి మేము సైన్యం అంత వస్తుంది. జాగ్రత్త. దేగాం మీరు ఏదో హోదాలో ఉన్నారని మీకు గౌరవం దక్కింది, కానీ మీరు హోదా పోయిన వీళ్ళకి భయభ్రాంతులు చేస్తే మాత్రం మేము జాగ్రత్తగా, మీరు ఇక నుంచి మా బీజేపీ కార్యకర్తలకు ఏమన్నా అంటే మేము ఎదురుదాడికి సిద్ధంగా ఉంటాం. మీకు ఈ సభాముఖంగా, ఈ దేగాం గ్రామ ప్రజల ముఖంగా హెచ్చరిస్తున్నాం. జై మన హిందూ సోదరులు కానివ్వండి, ప్రతి ఒక్కరికి ఏ వివాదం, ఏ ఇబ్బందులు కాకుండా ఇవాళ రామ మందిర్ నిర్మాణం మరి నిర్మించారంటే ఏ విధంగా మున్ముందు మరి నరేంద్ర మోడీ గారు ప్రతి ఒక్కరికి, ప్రతి కులం మతాలకు అతీతంగా
అభివృద్ధి చేస్తానని ఈ సందర్భంగా తెలియస్తూ ఈ అవకాశం ఇచ్చిన దేగాం గ్రామ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరినీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అబ్కి బార్ 400 బార్ అబ్కి బార్ 400 బార్ బార్ మోడీ సర్కార్ బార్ బార్ మోడీ సర్కార్ కొమరంభీం జిల్లా అరబ్బెన మండలంలోని ఇందిరానగర్ గ్రామం భక్తుల కొంగు బంగారమైన శ్రీ కనకదుర్గ స్వయంభు మహాకాళి ఆలయంలో ఈ నెల 23 నుంచి 25 వరకు నిర్వహించే మహాకాళి జాతర ఏప్రిల్ 23న శివ పార్వతుల కళ్యాణం, 24న అమ్మవారికి మొక్కులు బోనాలు నిర్వహిస్తున్నట్టు ఆలయ ప్రధాన అర్చకుడు దేవర వినోద్ తెలిపారు. ఈ సందర్భంగా RP7 టీవీతో వారు మాట్లాడుతూ ఈ జాతర మహోత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలన్నారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు. ఈ జాతరను మహోత్సవాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు. ఓం శ్రీమాత్రే నమః. కొమరంభీం జిల్లా రెబ్బెన మండలం ఇందిరానగర్ గ్రామంలో వెలిసిన శ్రీ కనకదుర్గాదేవి స్వయంభూ శ్రీ మహాకాళి దేవస్థానంలో ఈ నెల 23వ తేదీ నుండి 25వ తేదీ వరకు మహాకాళి జాతర నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ మహంకాళి అమ్మవారు స్వయంభూగా ఇక్కడ వెలిసింది. ఈ ప్రాంతంలో అమ్మవారు ఇద్దరు అమ్మవార్లు కొలువై ఉంటారు. ఒకటి విజయవాడ కనకదుర్గమ్మ, రెండోది చంద్రపూర్ చాందా మహంకాళి అమ్మవారు ఇక్కడ కలిసి ఉండడం ప్రత్యేకం. ఇక్కడ ఇద్దరు అమ్మవార్లు ఎక్కడ కూడా కలిసి ఉండవు. ఇక్కడ అమ్మవారు స్వయంగా వెలిసింది చైత్ర పౌర్ణమి రోజు పుట్టినరోజు కావడంతో ఆ రోజు ఇక్కడ జాతర నిర్వహించడం జరుగుతుంది. 23వ తేదీన శివపార్వతుల కళ్యాణం, 24వ తేదీన అమ్మవారి జాతర బోనాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ అమ్మవారి ప్రత్యేకత ఏంటంటే ఆ రోజు అమ్మవారి పుట్టినరోజు కావడంతో అమ్మవారి దగ్గరికి వచ్చి ఎటువంటి కోరిక కోరుకున్నా అమ్మవారు వచ్చే ఏడాది వరకు తమ తమ కోరికలను ఏ విధంగా అయితే కోరుకుంటారో ఆ కోరికలను అమ్మవారు ఖచ్చితంగా నెరవేరుస్తుందని భక్తుల నమ్మకం. కావున భక్తులు అధిక సంఖ్యలో వీచేసి ఆ అమ్మవారిని దర్శించుకొని తరించండి. అదేవిధంగా చంద్రపూర్ మహంకాళి అమ్మవారు ఏ విధంగా అయితే గుహలో పడుకొని ఉంటుందో అదేవిధంగా మన ఈ ఆలయంలో కూడా భూగర్భంలో అమ్మవారు పడుకొని ఉంటుంది. అది విశేషంగా ఉంది, ఎక్కడా లేని ప్రత్యేకత కనిపిస్తుంది. కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ అమ్మవారిని దర్శించి తరించగలరు. నేతకాని హక్కుల పోరాట సమితి రాష్ట్ర ముఖ్య నాయకుల సమావేశం మంచిర్యాల జిల్లా ప్రెస్ క్లబ్ లో నిర్వహించారు. అనంతరం ఈ సమావేశంలో నేతకాని హక్కుల పోరాట సమితి రాష్ట్ర విభజన విభాగం అధ్యక్షులు నియామకం కోసం ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికలలో నేతకాని హక్కుల పోరాట సమితి రాష్ట్ర విభజన విభాగం అధ్యక్షుడుగా మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నివాసి దుగుట వెంకటేష్ ని, నేతకాని హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ఆర్కే నేతకాని ఏకగ్రీవంగా ఎన్నుకొని నియామక పత్రంను అందించారు. ఈ సందర్భంగా నేతకాని హక్కుల పోరాట సమితి యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు దుగుట వెంకటేష్ మాట్లాడుతూ, నాకు ఈ పదవి బాధ్యతలు అప్పగించి ఏకగ్రీవంగా ఎన్నుకున్న వ్యవస్థాపక అధ్యక్షుడు ఆర్కే నేతకానికి మరియు సంఘ సభ్యులకు బంధుమిత్రులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా ఉపాధ్యక్షుడు రాంటెంకి తిరుపతి, జిల్లా నాయకులు బండారి వెంకటేష్, మహేష్, దుగుట లక్ష్మణ్, పోగుల చరణ్, కొండగొర్ల రాజేష్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు దుగుట వెంకటేష్ నేత. నేను నేతకాని హక్కుల పోరాట సమితి రాష్ట్ర యువజన అధ్యక్షుడు నియమించడం జరిగింది. మా అధ్యక్షుడు మా వ్యవస్థాపకుడు ఆర్కే నేతకానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నేతకాని కులస్తులు అందరి తరఫున జేబీలు, అలా బంధుమిత్రులు మరియు నా మిత్రులకు కానీ నేను ఎప్పుడు వాళ్లకు అందుబాటులో ఉండి వాళ్ళ కష్ట సుఖాల్లో పాల్గొని వాళ్ళకు ఎప్పుడు ఏమైనా అవసరం కానీ వాళ్ళ కష్టం సుఖాల్లో కానీ వెన్నంటుండి వాళ్ళ బాగోగులు చూడడానికి నేను నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను మా ఆర్కే నేత గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే మాకు ఒకటి నేతకాని కార్పొరేషన్ కావాలి, ఒక ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. నాకు కొత్తగా మేము ఎన్నుకోవడం జరిగింది కాబట్టి నేను రాష్ట్ర వ్యాప్తంగా కానీ జిల్లా వ్యాప్తంగా కానీ మండల వ్యాప్తంగా కానీ ప్రతి ఒక్కరి మండల కమిటీలు వేసి జిల్లా కమిటీలు వేసి ప్రతి మా సంఘాన్ని ముందుకు తీసుకొచ్చి నేను వీళ్ళకి అందుబాటులో ఉండి వీళ్ళకి నేను ప్రెస్ మీట్ ద్వారా వీళ్ళకి అందుబాటులో ఉండాలని చెప్పేసి నేను మాటిస్తున్నాను. హన్మకొండ జిల్లా హుజరాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్ మండలం మర్రిపల్లిగూడెం గ్రామంలో నేడు వేద పండితులతో శ్రీ రేణుకైలమ్మ విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. గౌడ కులస్తులందరూ తమ ఇంటి నుండి జల బిందెలతో పంచామృత స్నానముతో పుష్పాలంకరణ ద్వారా ఫలదివాసం జరుగును. పూజారుల యొక్క వేద పండితుల ద్వారా తమ కార్యక్రమాలను
చేయడం జరుగుతుంది. దీనిలో గౌడ కులస్తులందరూ పాల్గొని పూజా కార్యక్రమాలు ఆస్వాదించడమైనది. అనంతరం ఉద్దిష్ట కుంభం పోయటం జరుగుతుంది. తదనంతరం పోచమ్మ తల్లి బోనాలు చేటిలో ఈ రోజు కార్యక్రమం ముగిస్తుంది. ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ చైర్మన్ పులి తిరుపతి, గట్టు గోచాలు, తోడేటి కోమరయ్య, పులి పెద్ద కుమారస్వామి, పులి చిన్న కుమారస్వామి, పారిశ్రామిక సంఘం కమిటీ అధ్యక్షులు కార్యక్రమంలో పాల్గొని రేణుక ఇల్లమ్మ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరిపించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. నిన్న మహాగణాధిపతి పూజతో ప్రారంభం చేశారు. ఇవాళ యథస్థానము శ్రీ కౌండిన్య మహర్షి పూజ కార్యక్రమాన్ని మన గౌడవారి మంత్ర ఉచ్చారణతో మనం కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాము. భర్తకు భార్య, భార్యకు భర్త ఓంకారం ధరించండి, కుంకుమ బొట్టు పెట్టండి. మగవారు ఆడవారికి బొట్టు పెట్టేటప్పుడు పాపడలో, నుదుటలో మంగళసూత్రానికి, ఆడవారు మగవారికి బొట్టు పెట్టేటప్పుడు నుదుటలో కంఠానికి. శివకంఠవర పుత్రుడు కదా కంఠ మహేశ్వర స్వామి చదవండి బొట్టు మంత్రం. ఓం కుంకుమం శోభనం దివ్యం సర్వదా మంగళప్రదం మయా నేతం మహాదేవే తుభ్యం దర్శయామి శాంభవే. ఓంకారం వదనాదేవి వాయకార భుజద్వహి శ్రీకార మధ్యస సమకార పదద్వహి ఇతి జలమిది భస్మో వాయుమిది భస్మో యోమేది భస్మాహం ఇవం భస్మాహ శ్రీకరం చ పవిత్రం చ శోకరోగ నివారణం భస్మం త్రైలోక్య తిమిరాపః. ప్రార్చత ప్రియమేద సువర్చంద ముద్రకావత పౌరుషన్నోర్చత. ఓం శతమానం భవతి శతాయ పురుష శతేంద్రియే ఆయుష్యేంద్రియే ప్రతిష్ఠతి. శతమనంతం భవతే శతమైశ్వర్యం భవతే శతమిది శతం దీర్ఘవాయుః. ఓంకారం ధరించుకున్నారు కదండి. మళ్ళీ ముచ్చటెందుకమ్మా, ఒట్టు పెట్టుకోమని కూడా పెట్టుకోవాలి, చేతులు పని చేసేది, నోరు కాదు కదా. జిమ్వర్దే వర్తతే లక్ష్మి, జిమ్వర్దే మిత్ర బాంధవ, జిమ్వర్దే మరణం ధ్రువ. నోరు వల్ల బాధలు వస్తాయి, సంతోషాలు వస్తాయి, తండ్రిలో పడతాం అన్నట్టు అన్ని విధాలు ఉంటుంది. కాబట్టి నమస్కారం చేసుకోండి, అక్షతలు తీసుకోండి. ఫస్ట్ మంగళారతి వెలిగించండి అమ్మ, మంగళారతి వెలిగించండి. అందరు వెలుగుతున్నాయి మంగళారతులు, మంగళారతి వెలిగించండి. అందరు మంగళారతి వెలుగుతూనే ఉన్నాయి. నిన్నటి గౌడమ్మ ఉన్నది కదా, అదే ఈ ఆ రోజు కౌండిన్య మహర్షి అని నమస్కారం చేసుకొని మనం ఆవాహనం చేసుకోవాలి. అందరు కదా నమస్కారం చేసుకోవాలి. 2 నక్షత్రాలు పట్టుకుని నమస్కారం చేస్తా ఉండండి అనండి. నేను అన్నట్టు అనాలి మొదగాలు. ఇంత భక్తి చేస్తున్నాం కదండి, భగవంతుని నామస్మరణ చేస్తున్నాం కదా మనము. ఇప్పుడు దేవుడు ఎక్కడ ఉన్నాడు అని అంటే ముఖ్యంగా మనకు దేవుళ్ళు ఎవరండి? మన కన్న తల్లిదండ్రులు కదా, వాళ్ళని కూడా స్మరించుకోవాలి కదా. అక్షతలు పట్టుకోండి అన్నట్టనండి. ఓం మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. ఒకసారి అందరికి కూడా మీరు అందరూ కూడా మీకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులని, మీకు చదువు చెప్పినటువంటి గురువులని, మీ ఇష్ట దైవాన్ని, అలాగే మీ కుల దైవాన్ని, ఆ మహాగణాధిపతిని మనస్ఫూర్తి నమస్కారం చేసుకోండి అనండి. గురు బ్రహ్మం గురుర్విష్ణు గురుదేవం మహేశ్వరం గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురవే నమః. ఓం నమః శివాయ నమో నమః, పరమపురుషాయ నమో నమః, సర్వదేవత వశీకరాయ నమో నమః, సర్వారిష్ట వినాశాయ నమో నమః, సర్వమంత్రక్షేదనాయ నమో నమః. ఇది మాతా చ పార్వతీ దేవి పితా దేవ మహేశ్వరః బాంధవశ్వక్త సుదేశం భువనత్రయం ఇషువో నామ రూపాభ్యం. దేవే సర్వమంగళాః తయోస్మా సర్వతో ధే మంగళం లాభస్తేషాం జయస్తేషాం కృతస్తేషాం పరాభవః. దేశమింద్రియస్య మోదయార్థ జనార్దనః ఆపదమూర్తానం దాతార సర్వసంపద. లోకాభిరామం శ్రీరామం భూయో అమ్మవారికి అభిషేకం సమర్పయామి. ఓం ఆపో ఇష్టామయ భవః స్థానమోర్జేనాగనామహేర్ణావిజ్ఞసయోగస్వరమోర్జః తస్య భాగే దేవః వసుదేవబాలః తస్మా అరణ్యభావః దశక్షయాయ జిన్వరః ఆపోర్చనీయతాజనః. అమ్మవారి స్మరణ చేసుకుంటూ పోయాలండి, అమ్మవారి స్మరణ చేసుకుంటూ పోయాలి. ఓం శ్రీమాత్రే నమః, ఓం శ్రీమాత్రే నమః. తర్వాతకి పులి నాగరాజు గౌడు వారి దంపతులు అదే వస్తా ఉంటే కదా స్వామి. ఓం మాపో ఇష్టామయో వివహాస్థానమూర్ధదదాతనాః మహేరణాయ చక్షసే యోగ శివతమోరసః తస్య భాగే దేవః ఉషతేరివ మాతరః తస్మా అరంగభావభో యశక్ష
భార్య సృజన గౌడ్ గారి కుటుంబ సతీ సమేతంగా అమ్మవారికి అభిషేకం సంప్రోక్ష. మీరు వెళ్ళండి ఇక. తదుపరి ఎవరండి ఇక్కడ నుండి చెప్పు నాకు. ఆగు, ఒక నిమిషం కాదు 10 నిమిషాలే నాది కానీ అంటే పైన పోయాకండి ముఖం మీద ఇక్కడ అమ్మవారి ప్రతిబింబం ముఖము కదా. లైన్ లైన్ రత్నారాధు లావణ్య గౌడ గారి అభిషేకం సంప్రోక్ష. ఆలస్యమైన నిదానం చేద్దాం. మీరు అడ్డు వెళ్ళండి, మీరు అడ్డు వెళ్ళండి. అందరూ చేయొద్దండి. సీరియల్ పోసిన వాళ్ళు పోసినట్టు పక్క జరగండి. నిమ్మలంగా ఎవరు కొట్టుకోరు. ముఖం మీదనే అనిల్ సుజాత అభిషేకం నేను నాకు ఇష్టం. అభిషేకం సంప్రోక్ష. అమ్మవారు తన వెళ్ళిపోండి. పోస్తూనే ఉండాలి, వెళ్ళిపోవాలి. పులి ఎల్లగౌడు నాగర అనేది అభిషేకం సంప్రోక్ష. అటెల్లు పేరు రమా శ్రీని గౌడ గారి అభిషేకం సంప్రోక్ష. అటెల్లు అటు వెళ్ళమ్మా, అటెల్లు. గట్టు శివ అఖిలాభిషేకం సంప్రోక్ష. అటెల్లు యోగి అఖిలాభిషేకం సంప్రోక్ష. అటెల్లమ్మా పేరు చెప్పమ్మా. అడుగో నాగరాజు లక్ష్మీ అభిషేకం సంప్రోక్ష. అడుగు ఇవి. భక్తిని రవి భక్తిని పెద్ద రవి కవిత అభిషేకం సంప్రోక్ష. అటువెళ్ళు పోయండి. మాచర్ల మొగిలి భాగ్యలక్ష్మి అభిషేకం సంప్రోక్ష. అడుగు కూర్చొని వేయాలి, నిలబడకూడదు. అయ్యగారు వచ్చినప్పుడు కూర్చొని వేయాలండి. డబ్బులా పండుగ. స్వాములందరూ ఒక్కసారి నిశ్శబ్దాన్ని పారాయణం చేసి ఇటు జరిగేది కాదు స్వామి. ఇటు అయిపోయింది కదా, అయిపోలేదా ఇటు రాలేదు కదా. వస్తున్నా అయ్యా. ఎవరు పడుకుంటారు పెట్టమంది. మహేష్ పంతులు ఎక్కడున్నా రావాలండి. మహేష్ పంతులు ఎక్కడున్నా రావాలి. ఇంటి పేరు ముపారం రావాలి. అమ్మవారికి అభిషేకం సమర్పయామి. అమ్మవారి స్మరణ చేసుకుంటూ పోయాలండి. అమ్మవారి స్మరణ చేసుకుంటూ పోయాలి. ఓం శ్రీమాత్రే నమః, ఓం శ్రీమాత్రే నమః పోయి. తర్వాతకి పులి నాగరాజు గౌడు వారి దంపతులు అదే వస్తా అంటే కదా స్వామి. ఓం మహేరణాయ చక్షసే యోగ శివతమోరసః తస్య భాగే దేవః ఉషతేర్వ మాతరః తస్మా అరంగభావో యశక్షయాయ హిన్వదః. పులి నాగరాజు మీ భార్య సృజన గౌడ్ గారి కుటుంబ సతీ సమేతంగా అమ్మవారికి అభిషేకం సంప్రోక్ష. మీరు వెళ్ళండి ఇక. తదుపరి ఎవరండి ఇక్కడ నుండి చెప్పు నాకు. యూపీఎస్సీ సివిల్ సర్వీస్ లో కరీంనగర్ జిల్లాకు రామడుగు మండలం
వెలిచాల గ్రామానికి చెందిన సాయి కిరణ్ 27 ర్యాంకు సాధించిన సందర్భంగా తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్ అసోసియేషన్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాస్ ఆధ్వర్యంలో యూపీఎస్సీ 27 ర్యాంక్ సాయి కిరణ్ ను కరీంనగర్ లో తెలంగాణ స్టేట్ ఆడిట్ రాష్ట్ర సంచాలకులు మార్తినేని వెంకటేశ్వరరావు చేతుల మీదుగా సాయి కిరణ్ ను పూల బొకే శాలువతో సన్మానించారు. ఈ సందర్భంగా మార్తినేని వెంకటేశ్వరరావుని రాష్ట్ర ఎన్జీఓల అధ్యక్షులు మారం జగదీశ్వర్, దారం శ్రీనివాస్ రెడ్డిలు పూల బొకేలు శాలువతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న టీఎన్జీఓల కేంద్ర సంఘం అధ్యక్షులు మారం జగదీశ్వర్ గారు, రాష్ట్ర ఆడిట్ సంచాలకులు మార్తినేని వెంకటేశ్వరరావులు మాట్లాడుతూ భవిష్యత్తులో ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ విధి నిర్వహణలో అంకిత భావంతో పనిచేస్తూ కన్న తల్లిదండ్రులకు ఉన్న ఊరికి పేరు తెచ్చే విధంగా పనిచేయాలని కష్టపడి సివిల్స్ లో 27వ ర్యాంకు సాధించిన సాయి కిరణ్ కి అభినందించారు. మైలవరం నియోజకవర్గ తెలుగుదేశం జనసేన మరియు బీజేపీ ఉమ్మడి అభ్యర్థి వసంత వెంకట కృష్ణ ప్రసాద్ విషయానికి తమ వంతు బాధ్యతగా ఇబ్రహీంపట్నం జనసేన పార్టీ మండల మరియు తుమ్మలపాలెం ఎంపీటీసీ సభ్యులు పోలిశెట్టి తేజ ఇంటింటికి ప్రచార కార్యక్రమం మొదలుపెట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా చిలుకూరు గ్రామంలో పోలిశెట్టి తేజ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి ఉమ్మడి అభ్యర్థులు అయినటువంటి వసంత కృష్ణ ప్రసాద్ ని కేసినేని చిన్ని గెలిపించాలని, తమ విలువైన ఓటును వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఆఖరికి సచివాలయాలు కూడా తాకట్టు పెట్టి డబ్బులు ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చారు. సరే సంక్షేమం ఎవరన్నా సక్రమంగా చేస్తున్నాడా? కరెంటు బిల్ అని చెప్పి, ఏసీలు అని చెప్పి తెలుగు వాళ్ళు కూడా చెప్తా ఉన్నా. పక్కనే రాజధాని ఉంది, అమరావతి రాజధాని. అటువలుగా పీకేసాడు. ఉన్నంత మన రేట్లు పెరిగాయి, ల్యాండ్ రేట్లు పెరిగాయి. చేతి వృత్తులు అండి, డ్రైవర్కి వెళ్ళేవాళ్ళే. మెయిన్ బాగా వాటర్ ఫీల్డ్ మా ఊరు ప్రధాన మహిళలకు ఉచితంగా పెడుతున్నారమ్మా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రధాని మోదీ సాయంలోనే దేశం పురోగతి, దేగాం గ్రామంలో ఇంటింట ప్రచారం చేసిన బీజేపీ. కొమరంభీం జిల్లా రెబ్బెన మండలంలో ఇందిరానగర్ గ్రామం భక్తుల కొంగు బంగారమైన శ్రీ కనకదుర్గ స్వయంభు మహాకాళి జాతర. నేతకాని హక్కుల పోరాట సమితి రాష్ట్ర ముఖ్య నాయకుల సమావేశం మంచిర్యాల జిల్లా ప్రెస్ క్లబ్ లో. హన్మకొండ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్ మండలం మర్రిపల్లి గ్రామంలో నేడు వేద పండితులతో రేణుకైలమ్మ విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ. యూపీఎస్సీ సివిల్ సర్వీస్ లో 27వ ర్యాంకు సాధించిన కరీంనగర్ జిల్లాకు రామడుగు మండలం వెలిచాల గ్రామానికి చెందిన సాయి కిరణ్. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి RP7 న్యూస్.